శుభోదయం ప్రేక్షకులకు నమస్కారం. దాదాపు 4 దశాబ్దాలుగా ప్రభుత్వ ఇరిగేషన్ శాఖలో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన మాజీ ఇంజనీరింగ్ చీఫ్ శ్రీ కిషన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. నమస్కారం అండి కిషన్ గారు. నమస్తే. మీ 89 ఏళ్ల జీవిత ప్రస్థానం గురించి తెలియజేస్తారా? శుభోదయం మీడియా ప్రేక్షకులకు శుభాకాంక్షలు. మా నాన్నగారు లేట్ డాక్టర్ కె సుబ్బారాయుడు నైజాం సర్వీసులో పనిచేశారు. ఆయన ఇక్కడే హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివారు. ఆయన సర్వీసెస్ మహారాష్ట్ర, తెలంగాణ ఏరియా మేజర్గా అయింది. నా ఎడ్యుకేషన్ కూడా ఆయన ఎక్కడ ఉంటే ఆయనతో పాటు అయింది. నేను మరాఠీలో లాంగ్వేజ్ మహారాష్ట్రలో ఉన్నప్పుడు చదివేవాడిని. తెలంగాణ వచ్చిన తర్వాత మధిర వచ్చినప్పుడు అక్కడి నుంచి తెలుగు స్టార్ట్ అయింది. అవర్ లాంగ్వేజెస్ మొత్తం ఉర్దూ. ఈ మా ఇంటర్మీడియట్ ఐ కంప్లీటెడ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. దాని తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ ఆల్సో ఐ హావ్ డన్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. దాని తర్వాత సర్వీసెస్ కూడా నైజాం సర్వీసెస్. This is when Nizam state was separate. It is prior to 1947. After formation of the Indian government, the Nizam state has become one part of this thing, and it was Telangana, Maratha, and Karnataka. Subsequently, Marathwada, Karnataka has been merged with the respective Maharashtra and Karnataka. The Telangana subsequently mixed with Andhra Pradesh after coming out from Tamil Nadu. Na services mottam completely in Nizam state. I have worked in Arun Saga project and in secretariat and different capacities up to deputy secretary, dealing with all projects etc. Mari ee promotions mida nenu super engineer, SC and chief engineer kinda హైదరాబాద్లోనే పనిచేశాను. ఆన్ మై లాస్ట్ ప్రమోషన్ యాజ్ ఎ ఇంజనీరింగ్ చీఫ్ ఐ వర్క్డ్ యాజ్ కమిషనర్ ఆఫ్ టెండర్స్ అండ్ డైరెక్టర్ జనరల్ వాలంతారి, హైదరాబాద్. ఆఫ్టర్ 3 years of my retirement, I was reappointed as once again as a commissioner of tenders for a short period. ఇన్నేళ్లలో హైదరాబాద్ నగర జీవితానికి సంబంధించిన మార్పుల గురించి చెప్తారా? మంచి ప్లేసు ఒకటి. రెండోది, ది పీపుల్ ఆర్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు. మా బిగినింగ్ ఆఫ్ సర్వీస్లో చూసేవాడిని, అది చదివేటప్పుడు కూడా చూసేవాడిని. దే యూస్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ లైక్ ఎనీథింగ్. చాలా రెస్పెక్ట్ ఇచ్చేవారు. ఎవరైనా బస్సులో ఎవరైనా ట్రావెల్ చేసినా కానీ, ఎవరైనా పిల్లవాడు పెద్దవాడు ఎవరైనా లోపల వస్తే పిల్లల్ని లేపి వాళ్ళు తిట్టేవారు. వాళ్ళని లేపి నిలబెట్టి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవారు. వాళ్ళ కార్డియల్ గెటప్, మంచి కానీ బిహేవియర్ కానీ అందరూ చాలా ఇదిగా ఉండేవారు. దే వర్ వెరీ హెల్ప్ఫుల్. ఈవెన్ ముస్లిం పీపుల్ ఆల్సో దే వర్ వెరీ హెల్ప్ఫుల్. They are very cordial in their day-to-day get-up. We never forget, I never forget about their behavior and attitude with a general this thing. Though something has developed subsequently, which is, very odd get-up. Ikkada communication was very limited. The only communication goes with the rickshaw and tanga. There was no number of buses were less, and there was no communication. People used to walk and this thing. It's a healthy place.
అండ్ ఇక్కడ కాదు, చెట్లు గిట్లు చాలా రోడ్ మీద చాలా ఇదిగా ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం చాలా తగ్గిపోయినాయి. ది ఎన్వైర్న్మెంట్ హెస్ చేంజ్ కంప్లీట్లీ అండ్ ది ఎల్డర్స్ రెస్పెక్ట్ వాజ్ వెరీ ఆస్పిషియస్ which cannot be forgotten as it is. మర్యాదపూర్వకంగా ఎవరైనా కలిసినా చేసినా చాలా మర్యాద ఇవ్వడం, చాలా బిహేవియర్ కూడా చాలా బాగుండేది. ఈ సబ్సిక్వెంట్ ఇష్యూస్ వచ్చినప్పుడు దట్ ఈజ్ వెన్ నైజాం హ్యాస్ నాట్ జాయిన్ విత్ in India, then there number of some problems have come. At that time I was at Khammam. My father was working at Khammam as a doctor, and we used to see there is very odd situations. ఆ టైంలో చాలా సిచ్యువేషన్స్ బాగోలేదు. ఆయన ఖమ్మం నుంచి కూడా ఆయన్ని బీయింగ్ ఏ Hindu doctor, he was posted to Aurangabad, away from here. తర్వాత ఈ రిలేషన్షిప్ బిట్వీన్ ముస్లిమ్స్ అండ్ హిందూస్, వాళ్ళ ఇళ్ళ దగ్గర కానీ బిహేవియర్ కానీ వాళ్ళ హెల్ప్ఫుల్ కూడా చాలా మర్యాదగా ఉండేది. ఈ పెద్దవాళ్ళ రెస్పెక్ట్ అన్నది ఇప్పుడు నా అబ్జర్వేషన్, నాట్ ఓన్లీ in our Hindus or any community, joint families used to be there. పిల్లలు కాదు, నార్మల్గా పెద్దవాళ్ళని చూసి నేర్చుకుంటారు. ఇవాళ ఇప్పుడు కండిషన్స్లో బీయింగ్ ది చిల్డ్రన్, దే వాంట్ అన్ ఎడ్యుకేషన్, దే ఫ్రమ్ చైల్డ్హుడ్ దే సెండ్ దెమ్ అవుట్, దే డజంట్ హ్యావ్ అన్ ఇంప్రెషన్ పెద్దవాళ్ళతో ఎట్లా మర్యాద బిహేవ్ చేయాలి, ఎట్లా చేయాలి, పిల్లలు అబ్జర్వ్ చేసి ఎక్కువ నేర్చుకుంటారు. అది ఇప్పుడు చాలా తగ్గిపోయింది. వాళ్ళ బిహేవియర్ కానీ వాళ్ళ మేనర్స్ కానీ ఇప్పుడు ఆ తీరుగా చూసినట్లయితే ఈవెన్ సమ్ ఆఫ్ ది కంట్రీస్ జస్ట్ లైక్ ఎస్ ఇండోనేషియా, వాళ్ళు పిల్లలు స్కూల్లో ఉంటే తల్లిని పిలిపించి స్కూల్కి పిలిపించి పిల్లల చేత కాళ్ళు కడిగిస్తారు, దండం పెట్టుకుంటారు. అంటే దే ట్రై టు క్రియేట్ అన్ ఎఫెక్షన్ టు ది మదర్ విచ్ ఈజ్ ఆడ్ గెటప్. నార్మల్గా అటువంటి అవసరం లేదు, తల్లి ఎఫెక్షన్ నాట్, కానీ వాళ్ళు మొదటి నుంచి విడిగా ఉండడం చేయడంలో వాళ్ళకి కాంటాక్ట్స్, వాళ్ళ తల్లిదండ్రుల మీద ఎఫెక్షన్ తగ్గిపోతుంటుంది. అట్లానే ఇప్పుడు జపాన్ సిస్టమ్, జపాన్ ఈజ్ ఆల్సో దే ఆర్ వెరీ క్వైట్ గుడ్. ది చిల్డ్రన్ ఆర్ ట్రైన్డ్ వెరీ వెల్. మొదటి నుంచి వాళ్ళు బాగా తీసుకొచ్చారు. ఇక్కడ నైజాం స్టేట్లో కూడా దేర్ యూస్ టు బి వన్ సబ్జెక్ట్, ది మారల్స్, ఎథిక్స్. అవి మారల్స్, ఎథిక్స్ ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ తీసేశారు పూర్తిగా. దే లెర్న్ వాట్ ఎవర్ దే వాంట్, దే యాక్ట్ అకార్డింగ్ టు దట్. దే డోంట్ అండర్స్టాండ్ ఎట్లా ఉంది డిఫరెన్స్ ఏమిటి అన్నది వాళ్ళకి తెలియదు. దాని తర్వాత ఇవాళ 1 and 2 వచ్చేటప్పుడు కల్లా చిల్డ్రన్ వాళ్ళకి అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వాళ్ళ ఎఫెక్షన్ అన్నది పోయింది ఇవాళ ఇప్పుడు ప్రజెంట్ డే. ప్రీవియస్లీ చాలా అన్యోన్యంగా కలిసి ఉండడం, మెదగడం చాలా ఉండేది. ఈవెన్ నౌ, ఈవెన్ విత్ మై బ్రదర్స్ ఐ ఫీల్ దే హ్యావ్ ఎ గ్రేట్ రెస్పెక్ట్ టు ఆల్ ఆఫ్ అస్. వాళ్ళు మమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. అది ఇప్పుడు వచ్చింది కాదు. ఇప్పుడు మరి ప్రజెంట్ జనరేషన్ ఇస్ ఎ డిఫరెంట్ గెటప్. ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు నేర్పాలి వాళ్ళకి, నేర్పితే రాదు. ఇక నౌ ది ప్లేయింగ్ ఫ్యాక్ట్ ఈజ్ మనీ. ది ఇవాళ రేపు సమ్టైమ్స్ ఐ టెల్ దెమ్ టు సమ్ ఆఫ్ ది పీపుల్, ఫ్రెండ్స్ ఎట్సెట్రా, వెదర్ మనీ ఈజ్ స్పాయిలింగ్ దెమ్. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. పేమెంట్స్ ఆర్ హ్యూజ్, దే ఆర్ నాట్ బ్రాట్ అప్ స్టెప్ బై స్టెప్. సడన్ దే గెట్ lakhs together. What they have to do? All habits are developed. అన్ని విధాల హ్యాబిట్స్ డెవలప్ అవుతున్నాయి.
వాళ్ళలో మారల్స్ కోచింగ్ అన్నది లేకుండా పోయింది. తల్లిదండ్రులతో రెస్పెక్ట్ లేదు, అన్నదమ్ములు ఆరన్న రెస్పెక్ట్ బికాజ్ 1 and 2 ఉన్నా కానీ వాళ్ళకి రిలేషన్షిప్ లేదు. వీళ్ళు డబ్బు కోసం ప్రతిదీ డబ్బు మీద డిపెండ్ ఉంది. ఆ డబ్బు కోసం వీళ్ళు తండ్రిని చంపేస్తున్నారు, తల్లిని చంపేస్తున్నారు. అది కాదు, జస్ట్ ఇట్స్ నాట్ ఇనిషియల్ స్టేజ్లో ఏదైతే ఇంప్రెషన్ చైల్డ్హుడ్లో అయితే డెవలప్ అవుతుందో అది చాలా ముఖ్యం. అది పర్మనెంట్గా ఉంటుంది. ఈవెన్ ఐ రిమెంబర్ సో మెనీ థింగ్స్ ఆఫ్ మై చైల్డ్హుడ్. ఇన్ బిట్వీన్ వచ్చి నేను అంత జ్ఞాపకం ఉండదు. బట్ దట్ ఇంప్రెషన్ కంటిన్యూస్ టు మీ ఆల్వేస్. హౌ మై బ్రదర్స్, హౌ మై ఫాదర్, మా నాన్నగారు, మా అమ్మగారు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసేవారు, మా తమ్ముళ్ళు ఎట్లా చేసేవారు, ఎట్లా రెస్పెక్ట్మెంట్ ఇచ్చారో అది చాలా ల్యాకింగ్ ఉంది. దట్ ఐ ఫీల్ వెరీ సారీ అబౌట్ సచ్ సిచ్యువేషన్. దీనికి కొంతమంది ఏమనుకుంటారు, ఇట్స్ అన్ అడ్వాంటేజ్. టెక్నాలజీ హాజ్ ఇంప్రూవ్. డెఫినెట్లీ టెక్నాలజీ ఇంప్రూవ్ కావాలి, లేదని కాదు. వీ యాక్సెప్ట్ ది టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్, బట్ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ షుడ్ నాట్ గో ది అదర్వైజ్ ది క్యారెక్టర్ మొరైల్ ఆఫ్ ఎ పర్సన్. అది ల్యాకింగ్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి కాంటాక్ట్ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు సమ్ టైమ్స్ ఐ ఫీల్ సమ్ ఆఫ్ ది మా తెలిసిన వాళ్ళు చూస్తూ ఉంటారు, ఏంటి పిల్లోడు ఇట్లన్నా అంటే 1 డ్యూ టు 1 ఇట్ హ్యాస్ బికమ్ లైక్ దట్. అంటే మరీ వాడిని నెత్తికి ఎక్కించుకుని చేసి చెప్పలేకుండా చెందకుండా ఒకటి. రెండోది తల్లిదండ్రులు ఉద్యోగాలు చేయడం, పిల్లలు అబ్జర్వెన్స్ మీద చాలా నేర్చుకుంటారు. ఇక్కడ అబ్జర్వెన్స్కి ఛాన్సే లేదు, ఎందుకంటే వాళ్ళు విడిగానే ఉంటున్నారు. వాళ్ళు తల్లిదండ్రులతో సంబంధం లేకుండా ఆ డబ్బు వస్తుంది. వాళ్ళకి డబ్బు రావాలని కాదు, రావాలి, కానీ ఇట్ షుడ్ కమ్ ఇన్ ఎ ప్రాపర్ మేనర్. అది లేకుండా ఇప్పుడు ప్రతి వాడికి ఏంటి, నా అబ్జర్వెన్స్ ఏంటంటే భార్యాపిల్లలు ఇద్దరు భార్యాభర్త ఇద్దరు సంపాదించినా లేదనే సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి. ఇట్స్ ఎ నాన్ ఎండింగ్ సిచ్యువేషన్ దే ఆర్ ఫేసింగ్. This unsatisfaction has got its own drastic effect in the normal life of a person, and there should be some change in the basic attitude of తల్లిదండ్రుల ఎఫెక్షను, పెద్దవాళ్ళ మర్యాద, మంచి అలవాట్లు అవి నేర్చుకుని సంపాదన ఉంటే సంపాదనని ఇవాళ రేపు హబ్బు ఇటువంటి విషయాల్లో లేకుండా మంచిగా ఉంటే అది చాలా కంట్రీకి చాలా మంచిది. ఈ 75 ఏళ్లలో నీటిపారుదల విషయంలో ఈ 2 రాష్ట్రాలు ఎలాంటి పురోగతిని సాధించాయంటారు? ఇండిపెండెన్స్ రాకమునుపు కండిషన్ ఆఫ్ ది ఇండియా ఈజ్ వెరీ బ్యాడ్. ఎవ్రీథింగ్ ప్రతిదీ ఇంపోర్టెడే. అప్పుడు గోధుమలు అక్కడ అమెరికాలో పనికిరాని గోధుమలు ఇక్కడ పంపించేవారు. ఆ PL 480 ఆర్ సంథింగ్ చూపిస్తే పంపించేవారు. అది తినేవాళ్ళం. మేము చదువుకునేటప్పుడు కూడా హాస్టల్లో, ఉస్మానియా హాస్టల్లో కూడా మాకు జొన్న గటక ఇచ్చేవారు. బియ్యం అన్నం అన్నది ఉండేది కాదు. బియ్యం తీసుకురావాలంటే దొంగతనంగా మా నాన్నగారు 1 కిలో 2 కిలోలు బియ్యం తెలియకుండా తీసుకొచ్చేవారు. అటువంటి కండిషన్స్లో వీ హ్యావ్ లివ్డ్. దాని తర్వాత ఆ కాలంలో ఇప్పుడు వాల్యూ ఆఫ్ ది మనీ ప్రకారంగా చూస్తే ఆయన చెప్పేవారన్నమాట. ఆయన ఇప్పుడు యాజ్ ఎ డాక్టర్ 13 రూపాయలు శాలరీ దొరికేదండి. ఆ 13 రూపాయలు యాజ్ ఎ డాక్టర్ ఆ టైంలో బస్తా 2 రూపాయలు బియ్యం ఉండేది. అది ఈ సిచ్యువేషన్స్ చాలా డ్రాస్టిక్, తిండికి లేక చేయక చాలా ఉండేది. ఇప్పుడు ఫార్మేషన్ అయిన తర్వాత, ఇండియా వచ్చిన తర్వాత, బికాజ్ ఈ వాటర్ రిసోర్సెస్ లేని వల్ల ఇవన్నీ అయినాయి. వాటర్ రిసోర్సెస్ బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు, వేరే డ్యామ్స్ కట్టారు. దాంతో ఏంటంటే వాటర్ స్టోరేజ్ అయింది. వాటర్ స్టోరేజ్ అయితే రెగ్యులేషన్ వాటర్ చేసేప్పుడు పంటలు బాగా పండినాయి. ఇప్పుడు ప్రస్తుతం
మనం చాలా సర్ప్లస్లో ఉన్నాం. ఆ సర్ప్లస్ ఏంటంటే మనకు తెలియదు ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎట్లా పెట్టుకోవాలి, చేతులారా పాటు చేసుకుంటున్నాం. ఒక ఇంటర్నల్ డిఫరెన్సెస్ అవి వీఆర్ ప్రజెంట్ పొజిషన్ ప్రకారం ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్లో ఉన్నాం. ఆ ఎక్స్పోర్ట్ చేసే సిచ్యువేషన్లో రావడానికి ఇన్నేళ్ళు పట్టింది. ఇప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ ఇప్పుడు ఈజ్ అనదర్ మెయిన్ ప్రాబ్లం. ఈ ఖమ్మం ఏరియాలో ఈ ఎముకలు వంకర అయిపోయేవి, ఫ్లోరోసిస్. దానికి ఎన్ని విధాలు చేసినా ఈ ఫ్లోరోసిస్ ప్లాంట్ పెట్టాలని ట్రై చేశారు, అంత ఏరియాకి సప్లై చేయలేదని చేశారు. ఓన్లీ వన్ థింగ్ యూ కెన్ అప్రిషియేట్ దట్ డ్యూరింగ్ కేసీఆర్ గవర్నమెంట్ they have tried to supply water, because ఈ నాగార్జున కట్టినప్పుడు కెనాల్స్ కట్టినప్పుడు ఈ కంప్లీట్ ఏరియాస్ బిన్ ఎక్స్పోజ్డ్. తవ్వినప్పుడు దానిలో ఫ్లోరోసిస్ ఏరియా కూడా ఎక్స్పోజ్ అయింది. అది ఎంత చేసినా ఆ లోకల్ పీపుల్కి అందరికీ ఎఫెక్ట్ ఇచ్చింది. ఈ ఫ్లోయింగ్ వాటర్ ఇది తీసుకొచ్చి గోదావరి నుంచి ఏదైతే ఇస్తున్నారో drinking water has got lot of relief on fluorosis, because you are not getting any fluorosis. That has saved a lot number of people, their life and their conditions and their life, general conditions. ఇది కాక పంటల్లో కూడా ది మెథడ్ ఆఫ్ అగ్రికల్చర్ ఈజ్ ఆల్సో మెయిన్ థింగ్. యాజ్ ఎ డైరెక్టర్ జనరల్ వాలంతారి వీ యూస్ టు హ్యావ్, మాకు ఏమిటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, దాని తర్వాత వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్స్ అందరితో మాకు లింక్ ఉండేది. వీ యూస్ టు డూ రిసర్చ్. వీ హ్యాడ్ ఎన్ ఓన్ అవర్ ఇరిగేషన్ గెటప్. వీ యూస్ టు డూ రిసర్చ్ and the agriculture senior officers used to be there with us, where they have tried how to improve it. And మాకు ఏంటంటే వీ యూస్ టు ఫార్మర్స్ని కూడా ఊళ్ళ నుంచి తీసుకొచ్చేవారు. ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి దే యూస్ టు రైట్ టు కలెక్టర్స్ యూస్ టు నామినేట్ ది ఫార్మర్స్ హు ఆర్ ఫేమస్, హు ఆర్ గుడ్ వర్కింగ్, అండ్ వాళ్ళకు 10-15 రోజులు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం రెగ్యులర్గా. అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇరిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇచ్చేవాళ్ళం. ఏమిటంటే ఒక భ్రమ, నార్మల్గా ఒక భ్రమ అంటే నీళ్లు బాగా ఇస్తే పంట బాగా పండుతుందని. బట్ తర్వాత ఇవన్నీ మా దగ్గర ల్యాండ్స్ మీద కూడా మేము రీసెర్చ్ చేసాం. ప్లాంట్ బేసిస్లో ఈ డిఫరెంట్ స్టేజెస్లో వాటర్ ప్రొవైడింగ్ ఈజ్ వెరీ లిమిటెడ్. ఇఫ్ యూ ప్రొవైడ్ మోర్ పంట దెబ్బతింటుంది. ఇది కూడా ఈ ఆంధ్ర ఏరియాలో కూడా, కృష్ణా గోదావరి ఏరియాలో కూడా ఎప్పుడైతే నీళ్లు లేవో పంట బాగా పండింది. అంటే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చినట్లయితే పంట బాగా ఇంప్రూవ్ అవుతుంది. అది ఇంకా అవసరం ఉంది. ఇక్కడ ఏమిటంటే ముందర ఇంకో సిస్టమ్ ఏంటంటే ఎవరిని మనం కంట్రోల్ చేయలేం. ఏమిటంటే ఇష్టం వచ్చిన పంట వేసుకుంటారు. ఎప్పుడు ఒకసారి వేసుకోరు, ఒకసారి ఇంకోసారి వేసుకుంటారు. ఒక ఏరియాకి వాటర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఇంకో ఏరియాకి తక్కువ ఉంటుంది. కెనాల్స్ డిజైన్ చేసినా కానీ ఆ ప్రకారంగా రెగ్యులేట్ చేయడం చాలా కష్టం. అందుకోసం ఇప్పుడు వాట్ ఐ హర్డ్ దట్ అమెరికన్ సిస్టమ్ ఎట్సెట్రా, దే ప్రొవైడ్. అక్కడ ఏమిటంటే మన 2 ఎకరాలు 5 ఎకరాలు మినిమం పెట్టుకుంటాం. అక్కడ కాదు, పెద్ద ఏరియా తీసుకొని వాళ్ళ దగ్గర మిషనరీతో యూటిలైజ్ చేసుకొని దాని తర్వాత పంట వేసేది రెగ్యులర్గా పంట వేసుకొని దే సీ దే గెట్ మోర్ ప్రొడ్యూస్. ఇక్కడ 2-5 ఎకరాలలో వాడు ఏం చేయలేడు. వాడు మిషన్ ప్రొవైడ్ చేసుకోలేడు, లేబర్ పెట్టలేడు, లేకపోతే things cannot take place to increase the food production. ఇప్పటికైనా we have tried, as a director in voluntary, we have tried to see that some of the groups are formulated.
ఎందుకంటే మాది ఆ టైంలో అగ్రికల్చర్ వీ హ్యాడ్ ఎ బిగ్ ఏరియా ఎట్ జగ్త్యాల్. మాది పెద్ద ఏరియా అంటే దానిలో వీ యూస్ టు ప్రొవైడ్ వన్ డిప్యూటీ డైరెక్టర్ అగ్రికల్చర్ వాజ్ విత్ అస్ అండ్ హీ వాజ్ ఎట్ ది సైట్ అండ్ దర్ ఇరిగేషన్ ఇంజనీర్స్ వర్ విత్ దెమ్. వాళ్ళ ప్రకారంగా రిక్వైర్మెంటు ఎగర్చరు అక్కడ లోకల్ పీపుల్ కూడా ఎట్లా ఏ టైంకి నీళ్ళు ఇవ్వాలి ఎట్లా ఏం చేయాలని దే యూస్ టు టెల్ దెమ్ అండ్ ఈ ప్రొడక్షన్ యూస్ టు బి క్వైట్ సాటిస్ఫాక్టరీ. ఇదేంటంటే వీళ్ళకి ఒక భయం అన్నమాట, ఏమవుతుందో ఏమిటో అని భయం మూలానే ఇచ్చి వాళ్ళు ముందుకు రారు. మనం ముందు ఏమైనా కొన్ని చేసి చూపించినట్లయితే వాళ్ళు కూడా ముందుకు వస్తారు. ఇక కొన్ని విషయాలు ఉన్నాయి, పొలిటికల్ గెటప్స్ విచ్ యూ కెనాట్ హెల్ప్ except they should come to the rescue of the farmers and see what best they can do. రైస్ అన్నది పంట ఏదైతే ఉందో ఐడిల్ మ్యాన్స్ క్రాప్. దానికి ఏం కాదు, మీరు నీళ్ళు ఎక్కువ వేసినా తక్కువ వేసినా ఏదో పండుతుంది, పాడు కాదు. తక్కిన అట్లా కాదు, తక్కిన వాటికి కాదు, చాలా జాగ్రత్త చేయవలసి వస్తుంది. అందుకోసం పీపుల్ వాళ్ళకి రెండోది ఏంటంటే ఈ 4 ఎకరాలు 5 ఎకరాలు కూడా వాడి తిండి కోసం చూస్తాడు మొదలు. వాడి తిండి కోసం వేరే వాడు ఆధారపడగా ఉండాలని వాడు ఏం చేస్తాడు, ఈ ప్రిఫర్స్ రైస్. ఈ వాడికి అడ్వాంటేజ్ అన్నది లోకల్గా అక్కడ చూసినట్లయితే వాడికి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ వాడికి తెలియదు. దేనిలో లాభం వస్తుంది దేనిలో వస్తుంది, వాడికి ఏంటంటే నాకు తిండి ముఖ్యం, నాకు తిండి కావాలి కాబట్టి నాకు రైస్ కావాలి. అండ్ రైస్ ఏమిటంటేను ఓకే ఎట్లా వేసినా కానీ పంట తక్కువ పండినా ఎక్కువ పండినా మొత్తానికి పండుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ టైమ్లీ ట్రాన్స్ప్లాంటేషన్ అవుతాయి. ఇప్పుడు ఏమిటంటే మాకు ఒకటి ఈ మన కర్ణాటక ఏరియాలో నారాయణపూర్ అక్కడ ఆలమట్టి ఏదైతే ఏరియా ఉన్నాయో అప్పుడు డ్యామ్స్ లేవు. అప్పుడు ఏంటి అన్ని నీళ్ళు మొత్తం ఆంధ్రాకి వచ్చేది. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఆలోచన ఏమిటంటే కృష్ణా బేసిన్ గోదావరి బేసిన్లో చాలా డిఫరెన్స్ ఉంది. కృష్ణా బేసిన్ ఏమంటే ఫస్ట్ 1/3 లెంత్లో 2/3 వాటర్ వస్తుంది రఫ్లీ. కాబట్టి యూటిలిటీ ఆఫ్ కృష్ణా బేసిన్ ఈజ్ మోర్ బికాజ్ కింద ఏరియా చాలా ఉంటుంది కాబట్టి దాని యూటిలిటీ చాలా ఉంటుంది. దేర్ఫోర్ మచ్ మోర్ ప్రాబ్లమ్స్ విల్ బి ఇరిగేషన్ ప్రాబ్లమ్ విల్ బి ఇన్ కృష్ణా బేసిన్. గోదావరి ఇస్ ఎ డిఫరెంట్ థింగ్. గోదావరి ఏంటంటే ఫస్ట్ 2/3 లెంత్లో యూ గెట్ ఓన్లీ 1/3 వాటర్. ఈ కింద 1/3 లెంత్లోనే ఎక్కువ వాటర్ వస్తుంది. అది యూటిలైజేషన్ చాలా కష్టం. ఆ 1/3 లెంత్లో కాదు కిందకి ఏదైతే నీళ్ళు వస్తాయో ఆ నీళ్ళు అంత యూటిలైజ్ చేయలేరు. అందుకోసం యూటిలిటీ ఆఫ్ వాటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కృష్ణా ఈజ్ మోర్ దిస్ థింగ్ కంపేర్డ్ టు గోదావరి. నదీ జలాల పంపిణీలలో రాష్ట్రాల మధ్య జరిగే వివాదాలను మీరు ఎలా చూస్తారు? ఇది ఏమిటంటే అలాట్మెంట్ ఆఫ్ వాటర్ అండి. అలాట్మెంట్ ఆఫ్ వాటర్ అంటే ఎట్లా ఉంది, బేసిన్ వైజ్ అలాట్మెంట్. ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేవు, అప్పుడు ఏం లేవు, అన్ని నీళ్ళు వచ్చేసేవి. ఇప్పుడు బేసిన్కి ఒక ఏరియా నుంచి నీళ్ళు ఎంతైతే వస్తుందో ఆ ఏరియా నీళ్ళు వాళ్ళకి ఇంపార్టెన్స్. ఇప్పుడు మహారాష్ట్ర ఏరియా దిర్ ఇస్ మోర్ ఏరియా. కృష్ణా కర్ణాటక వాళ్ళకి ఏరియా వాటర్ రెయిన్ఫాల్తో పాటు అయితే వాటర్ వస్తుందో అది కూడా ఎక్కువ ఉంది. ఈ తెలంగాణకి వచ్చేటప్పటికల్లా తెలంగాణ ఆల్సో గివ్స్ సఫిషియంట్ వాటర్ బికాస్ ఇట్ హ్యాస్ గాట్ మోర్ ఏరియా. బట్ ఆంధ్ర వచ్చేటప్పటికల్లా యాక్చువల్ ఏరియా ఫ్రమ్ విచ్ ది వాటర్ ఫ్లోస్ రెయిన్ఫాల్తో ఏదైతే అవుతుందో అది చాలా తక్కువ ఉంది కంపారిటివ్. ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ లేవు, పైన యూటిలైజేషన్ లేదు చేసినప్పుడు మొత్తం అంతా వాటర్ అంతా ఆంధ్ర ఏరియాకి వచ్చేది. మచ్ మోర్ యూస్ టు బి దేర్. ఇప్పుడు ఈ ఇష్యూ వచ్చేటప్పుడు ప్రతివాడు నా రైటు నా నీళ్ళు ఆ వాదనలో నడుస్తుందన్నమాట. ఇక కొన్ని ఏమిటంటే ఎస్టాబ్లిష్డ్ అయినాయి రైపేరియన్ రైట్స్ అంటారు, వేర్ ఆల్రెడీ ది పీపుల్ ఆర్ టేకింగ్ ది అడ్వాంటేజ్, పీపుల్ ఆర్ యూటిలైజింగ్ ఇట్ ఇన్ని ఏళ్ల నుంచి. ఇప్పుడు వాళ్ళ రైటు
కెన్ వి ఇగ్నోర్ దట్ ఈస్ అనదర్ ఇష్యూ. ఇది ఏంటంటేను ఈ నిర్ణయాలు అయితే ప్రభుత్వ నిర్ణయాలు అగెనిస్ట్ ఏమి పుట్టలేదు. ఇది బచావత్ అవార్డు ఉంది, చేసింది. ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణకి అలాట్మెంట్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు తెలంగాణ సెపరేట్ అయింది, ఆంధ్ర సెపరేట్ అయింది. తెలంగాణ బేసిస్లో ది ఏరియా వాటర్ ఇట్ కమ్స్ ఫ్రమ్ తెలంగాణ ఏరియా, దే ప్రిఫర్ ఫర్ తెలంగాణ. ఈ బేసిన్ ఏదైతే ఉందో బేసిన్ ఏరియా చాలా తక్కువ ఉంది. బట్ రైపీరియన్ రైట్స్ హ్యాస్ టు బి బికాస్ దే హ్యావ్ ఆల్రెడీ స్పెండ్ మనీ, దే హ్యావ్ ఆల్రెడీ థింగ్, వాళ్ళ రైట్స్ రైపీరియన్ రైట్ తీసుకోవడం. దానికి కొన్ని ఉన్నాయన్నమాట. జస్ట్ మీకు చెప్పినట్లు నేను ఇందాక కృష్ణ, గోదావరి. కృష్ణాలో పైన నీళ్ళు బాగా వస్తాయి 1/3 లెంతో, గోదావరిలో 2/3 లెంతో ఒక బాగా వస్తాయి. సబరియా ఏరియా కింద, ఇంద్రావతి అవన్నీ కింద అయితే కలుస్తాయో అక్కడ రాకీ ఏరియా యూటిలైజేషన్ లేదు. అవన్నీ యాడ్స్ టు ది గోదావరి. వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ గోదావరి అండ్ ఇట్ సర్ప్లసెస్. అది సీకి పోతుంది. దాని ఏమిటి యూటిలైజేషను? వీ హ్యావ్ టు స్టోర్ ఇట్ అండ్ యూజ్ ఇట్. ఇప్పుడు ఏమిటి, గోదావరిలో స్టోరేజ్ ఏమీ లేవు. ఇప్పుడు గోదావరిలో ఏంటంటే వీ హ్యావ్ గాట్ యానికట్టెడ్ గోదావరి ఫర్ డైవర్షన్. కృష్ణాలో వచ్చేటప్పుడు కల్లా వీ హ్యావ్ గాట్ నంబర్ ఆఫ్ రిజర్వాయర్స్ టు స్టోర్ ది వాటర్. ఈ మన ఇంద్రావతి, సబరి అయితే కలిసాయో ఆ కింద ఒక స్టోరేజ్ ఈజ్ మస్ట్. ఆ స్టోరేజ్ కాదు, ఇంచంపల్లి ఈజ్ ది ప్రాజెక్ట్ దే ప్రపోజ్ ఫర్ ఇట్. ఇంచంపల్లి ప్రాజెక్ట్ దే ప్రపోజ్ ఫర్ ఇట్. అండ్ ఒకసారి ఇంచంపల్లి ప్రాజెక్ట్ కన్నా కంప్లీట్ అయినట్లయితే ది యూటిలిటీ ఆఫ్ గోదావరి వాటర్ విల్ బి మచ్ మోర్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వన్స్ యూ స్టోర్ ది వాటర్ ఎట్ ఇంచంపల్లి, దేర్ విల్ బి సబ్మర్జెన్స్ ఇన్ అదర్ స్టేట్స్. వాళ్ళు ఏంటంటే మా ఏరియాలో సబ్మర్జెన్స్ అవుతుంది, వీ డోంట్ అలౌ. అండ్ దిస్ వాజ్ గోయింగ్ ఆన్ ఫర్ అ లాంగ్ టైమ్. And while I was in service also, we had some meetings with Madhya Pradesh, etc. And narratively, we have tried to see that some amount of understanding develops. కానీ అది కాలేదు. అది కన్నా అయినట్లయితే గోదావరికి ఫ్లడ్స్ తగ్గుతాయి. ఇప్పుడు ఏంటంటే యానికట్ మీన్స్ ఇట్ జస్ట్ ఇంక్రీజెస్ ది లెవెల్, నో స్టోరేజ్, అది డైవర్ట్ అవుతుంది. ఇది కదా ఇంచంపల్లి ప్రాజెక్ట్ తీసుకుంటే స్టోరేజ్ ఉంటుంది. దాని తర్వాత ఈట్స్ రెగ్యులేటింగ్ ది వాటర్ టు ది డెల్టా ఏరియా. ఇప్పుడు ఏంటంటే డెల్టా ఏరియాకి వానాకాలం పోయిందంటే మళ్ళీ అది రాదు. ఇది ఇంచంపల్లి కన్నా అయినట్లయితే వీ కెన్ స్టోర్ వాటర్, రెగ్యులేట్ ది వాటర్ ఫ్రమ్ ఇంచంపల్లి ప్రాజెక్ట్, అండ్ ఇట్ హ్యాస్ టు బి టేకెన్ సమ్ ఆర్ అదర్ డే. Already some movements I am seeing in the paper, they want to know that Inchamppalli should take over. అది కన్నా అయినట్లయితే ప్రాబ్లం చాలా వరకు ఫ్లడ్డింగ్ రాదు. బట్ ది అదర్ స్టేట్స్ హ్యావ్ టు కోఆపరేట్ అండ్ హెల్ప్ అస్ యూటిలైజింగ్ ది గోదావరి వాటర్. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఒక ఇంజనీర్గా మీ దృష్టికోణం ఎలా ఉంది? ఈ బచావత్ ట్రిబ్యునల్ హ్యాస్ ఆల్రెడీ డెల్ట్. ఈ పోలవరం ప్రాజెక్టు వాళ్ళ కొత్తది కాదు. ఇది ఎన్నేళ్ళ నుంచో ప్లానింగ్ నడుస్తుంది. పోలవరం ప్రాజెక్ట్, ఇన్వెస్టిగేషన్స్ ఎట్సెట్రా. దాని తర్వాత బికాస్ ఫౌండేషన్ సరిగా చేయక దాన్ని ఎన్నో ఆల్టర్నేటివ్స్ చేశారు. ఈ తెలుగుదేశం కానివ్వండి, వీళ్ళు వైఆర్సీసీ వాళ్ళు కానివ్వండి, దెర్ ఈజ్ నో డిఫరెన్స్ ఇన్ కన్స్ట్రక్షన్. ఏంటంటే బ్యాక్ వాటర్ ఈజ్ ది ప్రాబ్లం. Say when you get 65-70 height, the back water goes to భద్రాచలం, అక్కడ దాకా బ్యాక్ వాటర్ వస్తుంది. ఈ స్టడీసు పార్ట్లీ వాజ్ నాట్ డన్.
దాని తర్వాత ఈ ఐఐటి హైదరాబాద్, it seems they have taken up the study. They gave the report saying that flood water, backwater will try to submerge lot of area. అది దేశే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపించారంటారు. మరి ఏమైంది ఏంటో దట్ నాకు తెలియదు ఆ విషయాలు. మరి ఆ బ్యాక్ వాటర్ స్టడీ ఉంటే చేయాలి. అండ్ కొన్నిసార్లు ఏంటంటే బ్యాక్ వాటర్ స్టడీ ఉంటే దాని డిపెండ్స్ ఇంకోటి ఉంటుంది. మామూలుగా బ్యాక్ వాటర్ ఉండి ఓ అడుగు 2 అడుగులు అట్లా ఉంటే దే కెన్ పుట్ సమ్ కాఫర్ డ్యామ్ అండ్ సీ దట్ ది సబ్మర్జెన్స్ కెన్ బి అవాయిడెడ్. ఎంత సబ్మర్జెన్స్ అవుతుంది, ఏంటి ఏరియా అన్నది డిసైడ్ చేయాల్సింది గవర్నమెంట్. అవన్నీ డీటెయిల్ స్టడీ చేస్తే కానీ అది చెప్పలేరు. కానీ ప్లానింగ్లో మటుకు వాళ్ళు చేసింది వీళ్ళు చేసిన దానిలో డిఫరెన్స్ ఏం లేదు. కొన్ని విషయాల్లో వచ్చేటప్పుడు కూడా డ్రింకింగ్ వాటర్ని మటుకు వీ కెనాట్ ఫర్గెట్. ఏది ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ పబ్లిక్ డ్రింకింగ్ వాటర్ ఇట్ షుడ్ మేక్ అవైలబుల్. వెదర్ వర్స్ట్ కండిషన్స్ ఆల్సో అది ఎట్లా ఉంటుందని చూడాలి. ఇప్పుడు ఉంది హైదరాబాద్ సిటీ, వీఆర్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, దే టూ వర్ దేర్ ఫీడింగ్. నీళ్లు తాళలేదు, సిటీ పెరుగుతుంది. అందుకోసం కాదు మొదలు కృష్ణా నుంచి ట్యాప్ చేశారు, మళ్ళీ రెండోసారి ఎక్కడి నుంచి పంపించేస్తున్నారు, ఇప్పుడు గోదావరి నుంచి కూడా తీసుకుంటున్నారు ఫర్ డ్రింకింగ్ వాటర్. దీనికి మనం స్టాప్ చేయలేము. వీ హ్యావ్ టు ప్రొవైడ్ ఫర్ డ్రింకింగ్ పర్పసెస్. ఏది ఉన్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ గో టు దాట్. ఈ ఇరిగేషన్ పర్పసెస్ ఒకటి నార్మల్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే మోర్ టు ది ప్లేస్ వేర్ యూ ప్రొవైడ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, వాటర్ అవైలబిలిటీ ఇచ్చినట్లయితే ఆ ఏరియా కాస్ట్ ఆఫ్ ది ల్యాండ్, పబ్లిక్ లైఫ్, ఎవ్రీథింగ్ డ్రాస్టిక్ చేంజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు జగిత్యాలు ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూస్తున్నారు. అప్పుడు ల్యాండ్ వాల్యూ ఏముంది, దాని తర్వాత ఇచ్చేస్తే ఏముంది. దిస్ ఇస్ నో ఎండ్. సో మెనీ ఇండస్ట్రీస్, సో మెనీ థింగ్ కమ్స్ ఇన్ టు పిక్చర్. ది మనుషులు చేంజెస్ వచ్చేస్తాయి. అట్లానే నారాయణ సాగర్ వాటర్, ది సో మచ్ వాటర్ ఈజ్ made available has improved the conditions of the farmers and they settled down much more. They are able to have the proper and the question of regulation అవన్నీ ఇక ఇంటర్నల్ మ్యాటర్స్ ఉంటాయి. ఏంటి రైట్ అన్నది రాంగ్ అన్నది హ్యాస్ టు డిసైడెడ్ అకార్డింగ్ టు సైట్ కండిషన్స్. ఒక ఆర్బిట్రేటర్ పాత్ర ఎలా ఉంటుంది, ఇప్పుడు దాని విస్తృతి ఎలా ఉందంటారు? ఈ ఆర్బిట్రేషన్ అన్నది నేను సెక్రటరియట్లో ఉన్నప్పుడు we used to find number of arbitration cases. Most of the cases used to be in the court. And due to ignorance of the people, there is no subject in arbitration in the department. People are not aware. There are a number of contractors, they were filing cases, legitimate or illegitimate, and sometimes illegitimate cases the government was losing. ఈ సిచ్యువేషన్స్లో గవర్నమెంట్ వాంటెడ్ ది పీపుల్, బికాస్ దిస్ సబ్జెక్ట్ ఇంజనీరింగ్లో లేదు కాబట్టి గవర్నమెంట్ వాంటెడ్ దట్ ది పీపుల్ షుడ్ బి అవేర్, ది స్టాఫ్ షుడ్ బి అవేర్ ఆన్ ది జనరల్ ఐడియా హౌ టు డీల్ ఇట్. ఎందుకంటే కొన్నిసార్లు ఈవెన్ లాయర్స్ కెనాట్ గైడ్ ప్రాపర్లీ, ఈవెన్ జడ్జెస్ ఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రాపర్లీ. నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంతమంది ఆర్బిట్రేటర్స్ వీళ్ళు ఉన్నారు, జస్ట్ దే హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ ఎ పర్టికులర్ దిస్ థింగ్, దే కెనాట్ గైడ్ ప్రాపర్లీ. దేర్ఫోర్ ఈ జనరల్ నాలెడ్జ్ ఆన్ ది సబ్జెక్ట్ ఈజ్ మస్ట్. ఒకటి. రెండోది, కొన్ని ఏమిటంటే వాళ్ళకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. అది చేసిన మూలానే కేసెస్ కాంప్లికేటెడ్ అవుతూ ఉంటాయి, డిస్ప్యూట్స్ పెరుగుతూ ఉంటాయి. అండ్ ఆ డిస్ప్యూట్స్కి మన డిసిషన్స్ తీసుకోవడానికి వన్స్ అగైన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ఆర్బిట్రేషన్ కోసం ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ హ్యాస్ కమ్ ఇన్ టు పిక్చర్.
మన దగ్గర ఏమిటంటే ఇక్కడ ఇండియాలో ఆర్బిట్రేషన్ యాక్ట్ 1940 ఉండేది. And it is not in par with the other arbitration acts. దాన్ని other countries never used to accept for it. అది 1996లో because the other countries they were not funding to the state or to India due to the non-settlement of the things long period. వాళ్ళు on their insistence the government of India యాక్ట్ని మార్చింది. ఆర్బిట్రేషన్ యాక్ట్ 1996 has come and which is much more powerful and they can settle the things etc. The powers of the arbitrator now is so much that once an arbitrator gives award, it is first and final. The court cannot enter into the dispute. Although they file something, but the court has to simply agree with the arbitration provision. ఈ కండిషన్ అప్పుడు the arbitrator who is placed should know what it is. వాడికి కంప్లీట్ నాలెడ్జ్ రావాలి, గెటప్ రావాలి. అట్లానే మన వాళ్ళు వేరే కంట్రీస్ నుంచి నేను డిస్ప్యూట్ తీసుకుని డబ్బు తీసుకుని ఎనీథింగ్ చేసి డిస్ప్యూట్ వస్తే ఆ కంట్రీకి పరిగెట్టేవారు. దేర్ ఆర్బిట్రేషన్ దే యూస్ టు కండక్ట్ అండ్ దేర్ రూల్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ యూస్ టు యాక్ట్. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. ఆర్బిట్రేషన్ 1996 వచ్చిన తర్వాత అవర్ ఇండియన్ ఆర్బిట్రేషన్ యాక్ట్ హ్యాస్ టు ఫుల్ఫిల్ ది ఆల్ థింగ్స్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఇష్యూస్. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అయితే ఫార్మేషన్ ఉందో మన వాళ్ళు ఆ కంట్రీకి పోయి చేసేవారు. ఇప్పుడు నౌ రీసెంట్లీ ప్రాబబ్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ అవేర్ దట్ దే వాంట్ టు మేక్ ఎ సెంటర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ హియర్ వేర్ any disputes of any states or any country can be resolved here, and this will become one of the biggest area legal and this thing to settle the thing, and we will find big now senior judges, senior get-ups, all people, they will be put together. Comes under the International Arbitration Act, which our Chief Justice Ramana garu has already taken, and it is underway. In addition to that, the people have to be trained how to deal things also. It is a must. But state undi, we have got number of agreements, దానిలో ఏమైనా డిఫరెన్సెస్ వచ్చినాయి చేసినాయి దాని వస్తాయి. బట్ ఒకటి నా పర్సనల్ అబ్జర్వెన్స్ ఏంటంటే మా బిగినింగ్ ఆఫ్ సర్వీసెస్లో there used to be no cases for dispute. Chala, the contractors used to be very sincere, the quality of construction used to be very better, they never forego for the quality. ఆ గెటప్లో నడిచింది. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్ నౌ. యూ కెనాట్ నో దిస్ థింగ్. ఈ అగ్రిమెంట్ ఏదైతే మీరు తీసుకుంటారో ఆ బేసిస్ ప్రకారంగానే ఆర్బిట్రేషన్ ఉంటుంది. అగ్రిమెంట్ కన్నా సపోజ్ యూ టేక్ ఇట్ విత్ ఫారెన్ కంట్రీ దట్ కమ్స్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. వాళ్ళతో ఏం తీసుకుంటే ఇన్నాళ్ళు నుంచి అక్కడ ఇప్పుడు సపోజ్ వీ హ్యావ్ టేకెన్ ఎన్ అమెరికన్ కంపెనీ. దీని ముందు అన్నీ వాళ్ళకి డిస్ప్యూట్ వస్తే ఇక్కడి నుంచి పరిగెట్టేవాళ్ళు లాయర్స్ ఇక్కడి నుంచి. ఇప్పుడు అది అవసరం లేదు. అది ఇప్పుడు ఇక్కడ మన దగ్గర సాల్వ్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఏతుందో ఈ మన యాక్ట్ ప్రకారంగా ఇక్కడ సెటిల్ చేసుకోవచ్చు. హ్యూజ్ ఎక్స్పెండిచర్ ఎట్సెట్రా ఈ రిజాల్వ్. అనుభవజ్ఞులైన ఇరిగేషన్ ఇంజనీర్గా నేటి తరం ప్రభుత్వాలకు ఇంజనీర్లకు మీరిచ్చే సూచనలు ఏంటి? ఎనీ ఫ్రెషర్ education is different. It gives only an outline idea, general idea. మాకు మేము చదివినా అంతే, ఒక అవుట్లైన్ చదివాం అయిపోయింది. అంతేగాని మాకు మనం చేసే పని మీద అంత అవగాహన ఉండదు. ఈ చదువు మూలంలో కొన్ని సబ్జెక్ట్స్లో కొన్ని ఇంజనీరింగ్ సబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆర్బిట్రేషన్ అనేది సివిలే కాదు, కన్స్ట్రక్షన్ కాదు, మెకానికల్, ఎలక్ట్రికల్ ఆర్ కంప్యూటర్స్, ప్రతి దానిలో కూడా
there are disputes because even computers also manufacturing etc. They go for arbitration to settle the firm etc. because there is no other go way. ఇవి దీనికి the people or the staff should have a knowledge how to deal. That is not taught in the colleges. When they come out from the out the college, డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఏదైతే సబ్జెక్ట్స్ నార్మల్గా డీల్ చేస్తారో ఆ డిపార్ట్మెంట్కి అగ్రిమెంట్ కండిషన్స్, క్లాజెస్, టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇది ఏదైతే చేస్తారో వాటన్నిటి మీద అవగాహన రెగ్యులర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు సర్వీసెస్లో జాయిన్ అవుతే దేర్ విల్ బి డిఫరెన్స్ ఇన్ ద డే టు డే గెటప్. ఈ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఆ ప్రొసీజర్ జస్ట్ కాలేజీ నుంచి పోగానే బయటికి రాగానే ఏం చేయాలని తెలియదు. ఆ చదువు వేరే, లైఫ్లో చదువు వేరే, ఇక్కడ కండిషన్స్ వేరే, అక్కడ కండిషన్స్ వేరే, అక్కడ డిజైనింగ్ వేరే, ఇక్కడ డిజైనింగ్ వేరే. బికాజ్ దేనికి దానికి వేరే వేరేగా ఉంటుంది కాబట్టి వాళ్ళు దేనిలో సర్వీసెస్ వస్తారో ఆ సర్వీసెస్లో వాళ్ళని పూర్తిగా ట్రైనప్ చేసిన తప్పకుండా డిపార్ట్మెంట్కి దాని గవర్నమెంట్ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. దాని మూలానే ఏమిటంటే మాకు మేము డిప్యూటీ సెక్రటరీగా ఉన్నప్పుడు సచ్ సిచ్యువేషన్స్ హ్యావ్ కమ్ అండ్ వేర్ యాజ్ ఎ డైరెక్టర్ జనరల్ WALAMTARI I was asked to give the training of different stages because the requirement of a junior assistant engineer different, deputy engineer, executive engineer different, chief engineer different, a decision maker, initial stage. వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఎట్లా చేయాలన్నది ఎక్స్పోజర్ రావాలి. అది ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి. మధ్యలో దే షుడ్ బ్రాట్ అవుట్ ఇన్ బిట్వీన్ రిఫ్రెష్ చేయాలి. జస్ట్ లైక్ అదర్ రిఫ్రెషింగ్ కోర్సెస్ ఐఏఎస్ఎస్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఆ తీరుగా కూడా ప్రతి డిపార్ట్మెంట్ కూడా రిఫ్రెషింగ్ కోర్సు అండ్ వాళ్ళకి కావాల్సిన రూల్స్, రెగ్యులేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తే డెఫినెట్లీ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ.